హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మిస్టర్ పవన్. ఈరోజు థంబ్నెయిల్ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేనేం చెప్తున్నాను ఏంటనేది. అసలు కన్సల్టెన్సీ వాళ్ళు వీసాస్ ఎందుకు లేట్గా రిలీజ్ చేస్తున్నారు, లేదా అసలు ప్రాబ్లం కన్సల్టెన్సీ వారిదా లేకపోతే మైగ్రేషన్ వారిదా, దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఏంటంటే ముందుగా సైప్రస్కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం టోఫెల్ స్కోర్ అనేది 71+ తోటి 71 నుంచి 71+ తోటి అప్లై చేశారని చెప్పి అనుకుంటున్నాను. 71 కన్నా ఎవరికైనా తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకైతే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్కి అయితే అడ్మిషన్ రాదు. అదొక పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత వాళ్ళకి వచ్చేదిగా ఫౌండేషన్ మీద ఇది అవుతుంది. ఒకవేళ ఆ ఫౌండేషన్లో కూడా వీసా రాలేదు ఈ అక్టోబర్ కంటే, వాళ్ళు నెక్స్ట్ ఇంటేక్కి ఐదర్ ఐఎల్స్ కానీ పీటీఈ కానీ ఈ ఎగ్జామ్ అనేది రాసి వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి బ్యాచిలర్స్లో సీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు, ఫౌండేషన్కి వెళ్ళడానికి కూడా ఇష్టమే అని చెప్పి అనుకుంటే ఫౌండేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ అనేది ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారో ఐఎల్స్ సెంటర్ బేస్డ్ అవనివ్వండి, పాస్వర్డ్ అవనివ్వండి, పీటీఏ అవనివ్వండి, ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే కొంతమంది టోఫెల్ అయిపోయింది, ఐఎల్స్ అనేది 5 బ్యాండ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఐఎల్స్ 5 బ్యాండ్స్ లేదు అని అంటే 4 బ్యాండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి వీసాస్ అనేది రాదండి. ఫౌండేషన్ ప్రోగ్రామ్కే వస్తాయి, బ్యాచిలర్ ప్రోగ్రామ్స్కి అయితే రాదు. పీటీఈ కూడా అట్లాగే ఉంటుంది, 58 అనేది రావాల్సి వస్తుంది. ఆ 58 కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి పీటీఈలో ఇది బ్యాచిలర్స్లో సీట్ అనేది రాదు. ఇది ఫస్ట్ అయితే నోట్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే అపోస్తల డాక్యుమెంట్స్ ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజుల్లో అపోస్తలైజేషన్ అయిపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అపోస్తలైజేషన్ వచ్చేలాక ఏంటంటే కామన్గా ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇక్కడ నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు వీటికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ లిస్ట్ ట్రావెల్స్ కంపెనీస్ అవన్నీ అవి అనేది మీరు వెబ్సైట్ చెక్ చేస్తున్నట్లయితే ఆ లిస్ట్ మీకు కనపడుతూ ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, అల్హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తారు అపోజిలేషన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ముందు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అపోస్తలైజేషన్ చేయాలి అంటే అపోస్తలు చేయడానికి ప్రతి డాక్యుమెంట్ అది అమౌంట్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది నాకు అనవసరం. జనరల్గా ఏంటంటే ఢిల్లీ పంపిస్తున్నామని అంటే కొరియర్ చేయడానికి ఒక 1 వీక్, అక్కడ నుంచి ఇక్కడికి సంతకం పెట్టడానికి ఒక 5 డేస్, తర్వాత ఒక 1 వీక్ వేసుకోండి. లీస్ట్ 15 డేస్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు లీస్ట్ 15 డేస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలి, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అపోస్తలైజేషన్ చేయించాము, సో మేము అందువల్ల మీ ఒరిజినల్స్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఆ డాక్యుమెంట్స్ అనేది మీకు ఇచ్చేయాలి. కానీ ఇక్కడ అనేక మంది కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసానంటే నాకు నోటీస్కి వచ్చింది, జనరల్గా ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారంట, పాస్పోర్టు, అదే రీతిగా సర్టిఫికేట్స్ ఇవన్నీ. అసలు నాకు ఒక చిన్న డౌట్ అండి, ఈ రోజుల్లో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అనేది ఏ ఎదవా తీసుకోడండి, ఏ కన్సల్టెన్సీ వాడు అలా తీసుకుంటున్నాడంటే వాడు వ్యాపారం చేస్తున్నట్లే లెక్క, వాడిది క్రిమినల్ మైండ్ అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ సర్టిఫికేట్స్ తీసుకున్నాడు అని చెప్పేసి అంటే 3 వారాల్లో ఖచ్చితంగా అది రిటర్న్ ఇచ్చేసేయాలి స్టూడెంట్కి. అలా ఇవ్వలేదు అని అంటే ఆ కన్సల్టెన్సీ అతనికి క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది, అదే రీతిగా క్రిమినల్ మైండ్ తోటి ఉన్నాడు, బిజినెస్ రన్ చేసుకోవాలన్నటువంటి మైండ్ తోటి ఉన్నట్లుగా గుర్తుంచుకోండి. అంతేకాని ఇక నెక్స్ట్ ఇదైతే ఒక పాయింట్. నెక్స్ట్ వీసాస్ అనేది ఎందుకు డిలే అవుతున్నాయి, ఎందుకు అనౌన్స్ చేయట్లేదు. ఫస్ట్ ఏంటంటే సైప్రస్లో వెళ్ళేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి అక్కడ ఉన్నటువంటి కంట్రీ అనేది చాలా చిన్నగా ఉంది. అక్కడ వచ్చేలాగా వీసాస్ అనేది రిలీజ్ అయినా కానీ కొంతమంది ఇంకా డిలే చేస్తున్నారు నేమ్స్ అనేది అనౌన్స్ చేయడానికి. ఎందుకనంటే చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్కి ప్రాసెస్ చేసేటప్పుడు మేమే మీకు రూమ్స్ చూస్తాము, మేమే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము అన్నట్లుగా వాడి దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఫైల్ తీసుకోవడం, ఎగ్జామ్ రాయించడం అవన్నీ చేస్తున్నారు. దయచేసి ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇంకా మీరు శాట్ ఎగ్జామ్ కూడా రాయొద్దండి. శాట్ ఎగ్జామ్ మీద కూడా నిఘా అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో శాట్ నుంచి మాత్రం ఎగ్జామ్ అనేది శాట్ ఎగ్జామ్ అనేది రాయొద్దు దయచేసి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఐఎల్స్ పీటీఈ సెంటర్ బేస్డ్ రాసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే శాట్ ఎగ్జామ్ మీద కూడా వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళిపోయింది. సో శాట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎవరు శాట్ ఎగ్జామ్ అనేది ఇవ్వద్దు. శాట్ ఎగ్జామ్ ఇచ్చారు అని చెప్పేసి అంటే రేపు ముందు రోజుల్లో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మీరు ఇంకొక 1 year ఆగుతారా, ఒక 6 months ఆగుతారా, ఎలా ఆగుతారు అది మీరు డిసైడ్ చేసుకోండి, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో శాట్ ఎగ్జామ్ అయితే రాయొద్దు, ఏది రాసినా ఐఎల్స్ రాసుకోండి. ఇక వీసాస్ డిలేస్ అనేది
ఆ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. వీసా డిలే వచ్చేలకి ఏంటంటే వీసాస్ రిలీజ్ అయిపోయినాయి చాలా వరకు అన్ని యూనివర్సిటీస్లో. నేను అప్లై చేస్తున్నటువంటి యూక్లాన్ యూనివర్సిటీకి కూడా రేపు 30వ తారీఖులోపు క్లియర్ అని చెప్పేసి అంటున్నారు. ఇంత డేర్గా వీడియో చేయడానికి నేను ఒకటే కారణం అండి, స్టూడెంట్స్ సఫర్ అవ్వకూడదు, స్టూడెంట్ ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా విలువైనదని చెప్పేసి తెలియపరచడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని మీరు ఒకవేళ నన్ను లైక్ చేస్తే వెల్ అండ్ గుడ్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు రాంగ్ అనిపిస్తే నా యూట్యూబ్లో రిపోర్ట్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని నేనైతే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకునే వ్యక్తిని కాదు. ఒక విద్యార్థికి అక్కడ ఒక యూరో కూడా చాలా ఇంపార్టెంటే. అందువల్ల నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేస్తున్నాను. సో మీరేంటంటే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే రిపోర్ట్ కొట్టండి యూట్యూబ్లో. ఇతను హార్మ్ఫుల్గా ఉంది, అతను ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మిస్లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి మీరు రిపోర్ట్ కొట్టేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఫైనల్గా ఏంటంటే నేను అందరికి మంచి చెప్పాలని చెప్పేసి చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వీసాలు వచ్చేలేకే ఎందుకు వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు అని అంటే, సైప్రస్లో వచ్చేలేకే మ్యాక్సిమం ఎట్లా ఉంది అని అంటే రూమ్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఎట్లా జరిగింది అని అంటే, అంతకుముందు వెళ్ళినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక రూమ్లో 8 to 10 మెంబర్స్ ఇట్లా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేలేకి ఏంటంటే వాళ్ళు 4 to 6 మెంబర్స్ అన్నట్లుగానే ఇచ్చేస్తున్నారు. 3 BHK అని 2 BHK ఇట్లా. వాటిలో ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ అనేది ఆ 4 to 6 మెంబర్స్కి అక్కడ బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి లావాదేవీలు చేసుకోవడానికి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్గా ఉందని చెప్పేసి ఆ 4 మెంబర్స్కే ఇస్తున్నారు అకౌంట్ ఓపెనింగ్. మిగతా వాళ్ళకి వచ్చేలేక రిజెక్ట్ చేసేస్తున్నారు అనమాట. అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళకి డిలే అవుతుంది. వాళ్ళు 2-3 బ్యాంకులు అప్లై చేసుకుంటున్నారు. అదేంటంటే మీరు దయచేసి ఆ పాయింట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ రూమ్స్ అనేది సరిగా లేనందువల్ల వాళ్ళు వీసాలు రిలీజ్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా రెంటల్ అగ్రిమెంట్ అనేది 4 మెంబర్స్ ఉంటేనే ఆ ఒక హౌస్లో ఆ అగ్రిమెంట్కి సంబంధించినట్టు ఆ మెంబర్స్కే ఇస్తున్నారనమాట. అది మైండ్లో ఉంచుకోండి. దాంతోపాటుగా ఇంకా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు పీసీసీ అనేది కూడా ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. పీసీసీ అనేది కొత్త పీసీసీ తీసుకొని పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వెళ్ళండి, బ్యాంక్లో అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఇమీడియట్గా అయిపోతుంది. అక్కడ యూరో బ్యాంక్ అని చెప్పేసి అని అంటుంది. ఇక్కడ మన ఇండియా దగ్గర నుంచి బ్యాంక్ రిఫరెన్స్ లెటర్ తీసుకొని వెళ్ళామనంటే మనకి త్వరగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అక్కడ పరిస్థితి అయితే ఎట్లా ఉంది అని అంటే, ఒకప్పుడైతే ఒక రూమ్లో 10 మంది నెట్టేవాళ్ళు, ఇప్పుడు వచ్చేలేకే 6గురితోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కన్సల్టెన్సీ వాళ్ళు అక్కడ సైప్రస్లో రూమ్స్ వెతుకుతున్నారు. ఆ రూమ్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్స్కి వీసాలు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లు నేను అనుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఓకే, ఇందువల్ల వీసాస్ అనేది డిలే అవుతుంది, అంతకుమించి వేరే కారణం అయితే ఏం లేదు. వీసాస్ అయితే అందరికి వచ్చేస్తాయి, వీసాస్ రాకుండా అయితే ఉండదు సైప్రస్ వరకు మాత్రం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, సైనింగ్ ఆఫ్ యువర్స్ పవన్.